హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. న్యూమరాలజీ ప్రకారం మనం కరెక్షన్ చేయించుకుంటున్నాం, బాగుంది. మరి ఈ న్యూమరాలజీని మనం ఎలా ఫాలో అయితే మన కెరియర్ లో తొందరగా మనం గ్రోత్ వైపుకి వెళ్ళొచ్చు, ఎలా ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవడానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి లక్కీ నెంబర్స్ తెలుసుంటాయి. లక్కీ నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1357 లక్కీ నెంబర్స్ అనుకుందాం. అలాగే హార్మోనీస్ తెలుసుంటాయి. వన్ 1357 అనుకుందాం. లక్కీ నెంబర్స్ లో 8, 9 కూడా ఉందనుకుందాం. తర్వాత జన్మ వైబ్రేషన్ కూడా తెలిసి ఉంటుంది. జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ ఆర్పి 5/6 3. న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇవి తెలుసుంటాయి. మీరు ఫాలో అయ్యేదంతా ఈ మూడిట్లోనే ఉంటుంది. ఉదాహరణకి ఈ రోజు మీరు 1,00,000 రూపాయలు ఒకరి దగ్గర బదులు తీసుకోవాలి, అప్పుగా తీసుకోవాలి. మరి అవి మీరు ఏదో ఒక విషయం మీద ఇచ్చిస్తారు, తర్వాత మరలా అవి వచ్చిన తర్వాత వారికి ఇస్తారు. మీరు లక్కీ నెంబర్ 5 ఉంది, మీకు ఈ రోజు వైబ్రేషన్ 6 అనుకోండి. ఈ రోజు మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నారనుకోండి, ఇది మీ లక్కీ నెంబర్ లో లేదు. అప్పుడేమవుద్ది, ఆ 1,00,000 రూపాయలు మీరు ఇంకా వాళ్ళకి ఇవ్వలేరు. ఎందుకని? మీరు ఆ 1,00,000 రూపాయలు దేనిలో పెడతారో దానిలో అప్పులు పాలవుతారు, దాంట్లో అంటే నష్టం అవుతుంది. ఇంకా అక్కడ నుంచి మీకు లాభం అనేదే రాదు. అంటే న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకొని అంత పాజిటివ్ పొందిన తర్వాత కూడా ఇలా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇప్పుడు మనము చెప్పులు వేసుకున్నాం, ఒక అడవిలో నడుస్తున్నాం. చెప్పులు వేసుకున్నాం కదా అని ఇంత పెద్ద పెద్ద పొడుగున్నటువంటి ముళ్ళ మీద నడవగలమా? చెప్పులు వేసుకున్న దారిలోనే నడవాలి కదా. మరి ఇంత ముళ్ళ మీద నడిచామనుకోండి, చెప్పుల్లో నుండి అరికాలు పాదంలోకి ముళ్ళు దిగబడుతుంది. మరి అదేంటి, కాలికి సేఫ్టీగా చెప్పులు ఉన్నాయి కదా, మరి ఎందుకు అలా దిగబడుతుంది? అదే ఇది. మరి మంచి నేమ్ కరెక్షన్ 14 టైమ్స్ చేయించుకున్నాం కదా, మరి ఎందుకు నష్టం వచ్చింది? ఇందుకే. మీరు న్యూమరాలజీని మీ యొక్క లైఫ్ కి అన్వయించుకోకపోతే, ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరిగా కొట్టావలే మొక్కుబడిగా, ఇంకా ఆయన చావు ఆయన చేస్తాడు, మనకు వెళ్ళిపోదాం అనుకుంటే తప్పది. ఇది అంటే ఏ పని మీరు చేసినా మీ యొక్క లక్కీ నెంబర్స్ వచ్చే రోజుల్లో చేయాలి. అదేంటి వచ్చే రోజు అంటే, ఒక డేట్ తీసుకుంటే ఈ రోజు 11/1/2026. ఇందులో అంకెలని కూడండి. 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 6 13, 1 + 3 4. ఈ రోజు యొక్క వైబ్రేషన్ అది 4 అనేది. మరి ఈ పర్సన్, ఈ లక్కీ నెంబర్స్ ఉన్న పర్సన్ కనుక ఈ రోజు ఒక పని చేస్తే నష్టపోతాడు, విపరీతంగా నష్టపోతాడు. 1,00,000 రూపాయలకి అంత నష్టపోతే మరి లక్షల పెట్టుబడులు పెట్టి మొదలు పెడతారే, వారు ఇది చూసుకోరు. వారు ఏం చూసుకుంటారు, ఈ రోజు మంచిదా కాదా, చిన్న పంచాంగం బుక్ తీసుకొని చవితి పంచమి ఓకే మంచిది. ఏంటది మంచిది? ప్రపంచం మొత్తానికి మంచిది, అది మనకు కాదు. మజ్జిగ ఎక్కువైతే, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుద్ది. ప్రపంచం మొత్తానికి మంచి రోజు మన దగ్గరకు వచ్చేసరికి అంత మంచి ఎలా ఉంటుంది, తగ్గిద్ది కదా. మరి లక్షలు పెట్టి పెట్టుబడి వేస్తే వాళ్ళు అంత ఎప్పుడో ఒక 100-150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ చిన్న విషయాన్ని పెట్టుకొని వెళ్తే ఎట్లా? మనం చదువుకున్నాం, చాలా అప్డేట్ అయ్యాం. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు అప్డేట్ వెర్షన్ లో ఉన్నటువంటి ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీతో కూడిన న్యూమరాలజీలో ఉన్నటువంటి అప్డేట్ వెర్షన్ ని ఫాలో అవ్వాలి. అదే ఈ అప్డేట్ వెర్షన్. ఓకే. తర్వాత మరి ఒక ప్రయాణం చేస్తున్నారు, వెళ్ళి ఒక బస్సు ఎక్కాలి. బస్ కోసం బస్ స్టాండ్ లో ఉన్నారు. ఆ బస్సు రాగానే ఏం చేయాలి, మనం ఆ బోర్డు మీద ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ మొత్తం టోటల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4572 ఉంది.
4 5 9 9 7 16 16 2 18 18 1 9 9 వచ్చింది. ఇప్పుడు ఈ బస్సు ఎక్కొచ్చా లేదా ఈ వ్యక్తి? ఎక్కకూడదు. ఇతను లక్కీ నెంబర్ లో 9 లేదు. ఎక్కితే ఏమవుద్ది? అతను ఒక మంచి పని కోసం వెళ్తున్నాడు అనుకోండి, ఆ పని జరగదు. అతను వెళ్లేంత వరకు ఏమవుతుందంటే ఆ పక్క కూర్చున్న వాళ్ళు ఇన్కన్వీనియన్స్ గా ఉంటారు. అంటే బాగా డ్రింక్ చేసి పక్కన కూర్చొని పైన పడుతూ ఉంటారు, లేదా ఒక చంటి పిల్లాన్ని ఎత్తుకొని ఒక ఆవిడ పక్కన కూర్చొని మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా జరుగుతుంది. తీరా మీరు ఆ పని కోసం వెళ్ళేసరికి అది వాయిదా పట్టమో లేదా జరగకపోవటమో, ఒకవేళ జరిగినా అంత పరిపూర్ణంగా జరగకపోవటమో అవుతుంది. మరి మంచి నెంబర్లో బస్సు ఎక్కారు, మరి సీట్ ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు ఇతనే గనక 42వ నెంబర్ సీట్ లో కూర్చున్నాడు అనుకోండి, నష్టం. ఏమవుద్ది? 6 లేదు. ఏం చేయాలి? 41 చూసుకోవాలి. అంటే ఇవి వచ్చే చూసుకోవాలి, ఇవి వచ్చే చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా మీరు న్యూమరాలజీని కనుక ఫాలో అయితే మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. అలా ఫాలో అవ్వకుండా అసలు 14 డైమెన్షన్ లో నేమే చేయించుకోకుండా అనుకోండి, బంగారం పట్టుకున్నా మట్టి అవుతుంది. ఒకవేళ 14 డైమెన్షన్ లో నేము చేయించుకొని పర్ఫెక్ట్ గా మీరు యూటిలైజ్ చేసుకోకపోయినా కూడా అంతే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు కరెక్షన్ బాగా చేయించుకున్నాం, నాకు అంతా మంచి జరిగిద్ది అనుకోవటం రైట్ కాదు. అందుకే నా కస్టమర్స్ కి ఏం చేస్తానంటే, వారు రాసింది ప్రతి ఒక్కటి నేను పరిశీలిస్తాను, తప్పులుంటే చెప్తాను. అలాగే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎప్పుడు ఏం చేయాలి, ఏ రోజు మొదలవ్వాలని అడిగేటువంటి ఫ్రీడమ్ ఇస్తాను, స్వేచ్ఛనిస్తాను. ఓకే, ఇప్పటి వరకు మీరు గనక ఈ విధంగా గనక ఫాలో అవ్వకపోతే, కరెక్షన్ చేయించుకోని వాళ్ళు కరెక్షన్ చేయించుకోవాలన్నా, ఒకవేళ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళు ఫాలో అవ్వటంలో కొంచెం ఆలస్యంగా ఉన్నా, తెలియకపోయినా ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. మీ యొక్క లైఫ్ ని మోర్ కన్విన్స్ గా తయారు చేసుకోండి. ఇది ఈ వీడియోలో కంటెంట్. ఓకే, మీరు వీడియో చూస్తున్నారు, బాగుంది, కానీ ఆ వీడియో ఎక్కువ మందికి చేరితేనే ఉపయోగం. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ ఏ ఇద్దరి దగ్గర ముగ్గురు దగ్గర ఆగకూడదు. అందుకని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీ 20 లైక్లు ఉన్నాయంటే ఇంకొక 20 మందికి అది హెల్ప్ అవుద్ది, గూగుల్ పంపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా ఇవ్వండి. కామెంట్ ఇస్తేనే మిగతా వాళ్ళకి దీంట్లో ఎంత స్టఫ్ ఉందో తెలుస్తుంది. సో కామెంట్ ఇవ్వండి. అలాగే మీ బంధుమిత్రులకి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్ తో మరలా కలుద్దాం.